సంక్రాంతి పండక్కి నాగార్జున హవా పార్ట్ 2. ఆవిడ మా ఆవిడే మూవీ కథ. హైదరాబాద్లో సిఐ విక్రాంత్ తండ్రి అతన్ని పెళ్లి చేసుకోమని పోరుతూ ఉంటాడు. ఒకానొక పోలీస్ ఎన్కౌంటర్లో అతనికి అర్చన అనే ఎస్ఐ తారసపడి తర్వాత వారి పరిచయం ప్రేమగా మారి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. వారికి ఒక కొడుకు కూడా పుడతాడు. కొద్ది రోజులకు ఒక నేరస్తుడిని తరలిస్తుండగా పోలీస్ జీపు తగలబడిపోయి అందులో అర్చన, ఆమె కొడుకు ఇద్దరు మరణిస్తారు. విక్రాంత్ వాళ్ళిద్దరిని మర్చిపోలేకపోతాడు. తల్లిదండ్రుల బలవంతం మీద విక్రాంత్ మళ్ళీ ఝాన్సీని పెళ్లి చేసుకుంటాడు. పెద్దలు ఝాన్సీకి విక్రాంత్ గతం తెలియనివ్వరు. కానీ విక్రాంత్కి మాత్రం ఝాన్సీకి అంతా నచ్చచెప్పామని చెబుతారు. కొద్ది రోజుల తర్వాత అర్చన, ఆమె కొడుకు తిరిగి వస్తారు. ప్రమాదంలో తాము మరణించలేదని, తీవ్రవాదులు తమను అపహరించారని చెబుతుంది. ఆమె విక్రాంత్తో కలిసి ఝాన్సీతో ఉన్న అపార్ట్మెంట్లోనే కాపురం పెడుతుంది. అర్చన, ఝాన్సీలు ఇద్దరు తమకు ఒకే పోలికలున్న ఇద్దరు భర్తలు ఉన్నారనుకుంటారు. విక్రాంత్ వారిద్దరికి అనుమానం రాకుండా తంటాలు పడుతుంటాడు. ఈ చిత్రం జనవరి 14, 1998న విడుదలైంది. సోగ్గాడే చిన్న నాయన. దాదాపు 18 ఏళ్ల తర్వాత 2016లో నాగార్జున పొంగల్ ఫైట్లో దిగారు. అంచనాలు లేకుండా సోగ్గాడే చిన్న నాయనతో వచ్చి బంపర్ హిట్ ఖాతాలు వేసుకున్నారు.